హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సి సంబంధించిన గ్రూప్ 2 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్తో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే గ్రూప్ 2 సంబంధించి నేను ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సి సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి అయితే రేపటి 25th రోజున అంటే రేపు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఫ్రెండ్స్, ఇక వీటికి గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి కొన్ని నిబంధనలు అయితే ఏపీపీఎస్సి సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి కావడం జరిగింది. 4.83 లక్షల మంది ఈ గ్రూప్ 2 దరఖాస్తు అయితే చేసుకున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఏపీలో గ్రూప్ 2 ప్రాథమిక పరీక్ష అయినటువంటి ప్రిలిమ్స్ నిర్వహణకు ఏపీపీఎస్సి సమయంతమవుతుంది. ఇప్పటికే పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రధాన కేంద్రంలో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ ఉంటుంది. అంటే రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఆఫ్లైన్లో నిర్వహించబడుతుంది. అంటే ఓఎంఆర్లో ఈ పరీక్షకు 4.83 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి ఏపీపీఎస్సి ప్రకటన జారీ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2 గంటల 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్పై సమాధానాలు గుర్తించాల్సి వస్తున్నట్టు కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక కొన్ని లేటెస్ట్ ఏపీపీఎస్సి గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జామినేషన్కి వెళ్ళే క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా వచ్చేసి పరీక్ష ప్రారంభానికి కనీసం 60 నిమిషాల ముందు కేంద్రానికి, 30 నిమిషాల ముందు పరీక్ష గదిలోకి చేరుకోవాలి. అంటే మీరు ఖచ్చితంగా అంటే కేటాయించిన టైంలో కల్లా పరీక్ష కేంద్రానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నిర్జిత సమయం ముగిసిన తర్వాత సెంటర్లోకి అనుమతించారని అభ్యర్థులు గుర్తించాలి. అంటే మీరు టైం అయిపోగానే మీకు అయితే సంబంధించిన వెళ్ళడానికి అయితే అనుమతించారండి. సెంటర్స్కి సంబంధించి పరీక్ష పూర్తి సమయం ముగిసే వరకు అభ్యర్థులు గది నుంచి బయటకు రాకూడదు. అలాగే హాల్ టికెట్ నెంబర్, పేరు తదితర వివరాలు సరైనవో కాదో చూసుకోవాలి. ఖచ్చితంగా మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మొబైల్, ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్, ట్యాబ్, ఐప్యాడ్, బ్లూటూత్ తదితర ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అయితే ఎగ్జామ్ హాల్లోకి అయితే అనుమతించారు. ఎగ్జామ్ హాల్లో ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ నిర్వహించబడదండి. అలాగే అభ్యర్థులు పరీక్ష రాసేటప్పుడు క్రమశిక్షణతో మెలగాల్సి ఉంటుంది. పరీక్షకు అవసరమైన పెన్నులు, స్టేషనరీ వస్తువులను సిద్ధం చేసుకోవాలి. పరీక్ష హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు లైక్ ఆధార్ కానీ, ఓటర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు కానీ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కేంద్రాల వద్ద ఖచ్చితంగా 144 సెక్షన్ అయితే అమలు ఉంటుంది. పటిష్ట పోలీస్ బందోబస్తు అయితే క్లియర్గా ఉంటుందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఈ గ్రూప్ 2 సంబంధించిన క్యాండిడేట్స్ ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా మీరు ఎంతో కాలంగా కష్టపడి చదువుతున్నారని చాలామందికి అయితే తెలుసు. అంటే చాలా సీరియస్ యాస్పిరెంట్స్ అయితే ఇక్కడ గ్రూప్ 2 సంబంధించి ఉద్యోగం రావాలని చాలామంది క్యాండిడేట్స్ అయితే ఎదురు చూస్తున్నారండి. ఫ్రెండ్స్, ఇది ఒక్కటే ప్రిలిమినరీ ఎగ్జామే కాదు, మెయిన్స్లో కూడా ఖచ్చితంగా మీరు ఒక సరైన క్రమంలో, సరైన పద్ధతిలో మీరైతే దానికి సంబంధించి పూర్తి సన్నాహాలు చేసుకుంటే మాత్రమే మెయిన్స్లో విజయాన్ని సాధించే అవకాశం అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, ఎనీవే ఎవరైతే ఈ గ్రూప్ 2 సంబంధించి రేపటి రాస్తున్నారో వారికి అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా టెన్షన్ పడొద్దండి. ఖచ్చితంగా మీకు వచ్చిన ఆన్సర్స్ని అయితే ఫిల్ చేయండి ఖచ్చితంగా. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానండి. ఏంటంటే అది వచ్చేసి ఓఎంఆర్ కాబట్టి బబ్లింగ్ మిస్టేక్స్ చాలామందికి ఇంకా తెలియదండి. పబ్లిక్ సంబంధించి ఒక చిన్న టిప్ చెప్తున్నాను మీకు. ఫస్ట్ ఏంటంటే బబ్లింగ్ సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ ఫిలప్ చేయాలండి. ఫస్ట్ ఎప్పుడు కానీ సర్కిల్ ఫిలప్ చేయాలి. సర్కిల్ ఫిలప్ చేసి మళ్ళీ మధ్యలో రౌండ్ ఫిలప్ చేయాలి. అలాగైతే మీకు సింపుల్గా ఉంటుంది. ముందుగానే రౌండ్ ఫిలప్ చేస్తే సర్కిల్ వచ్చేసరికి మీకు ఇక్కడ పెన్ అనేది కొంచెం యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. తద్వారా మీకు ఓఎంఆర్ అనేది కొంచెం మిస్టేక్స్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. దాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఓఎంఆర్లో మీ యొక్క హాల్ టికెట్ కానీ, అప్లికేషన్ నెంబర్స్ కానీ, దానికి సంబంధించిన హాల్ టికెట్స్ బబ్లింగ్ చేస్తారు కదా, ఫస్ట్ మిస్టేక్ చాలామంది క్యాండిడేట్స్ అయితే అందులోనే చేస్తారండి. మీ యొక్క హాల్ టికెట్ వేసేటప్పుడు నెంబర్స్ కాదండి, బబ్లింగ్ కదా. బబ్లింగ్ కాబట్టి మీరు ఇక్కడ బబుల్ చేసే టైంలో కొంచెం పేషెన్సీగా ఉండాలండి. కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ వచ్చింది కదా అంటే
అట్లా అని కాదు, ఆల్రెడీ ఓఎంఆర్ వచ్చింది కదా, ఇక టకటక చేసేద్దాం నాకు తెలిసిందే అనేసి చాలామంది క్యాండిడేట్స్ అయితే అనుకుంటారు. ఫ్రెండ్స్ ఒకసారి అయితే క్లీన్గా చూడండి, చూసినాక మీకు మంచిగా నీట్గా కొద్దిసేపు వెయిట్ చేయండి, ఒక 2 minutes లేదా 1 minute వెయిట్ చేసే మీకు ఫిల్అప్ చేయండి క్లీన్గా. అలాగే ఎగ్జామ్ హాల్కి అయితే మీకు ఏమేమి ఉంటుందంటే వాటర్ బాటిల్ అవసరం లేదండి, ఖచ్చితంగా మీకు వాటర్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. అలాగే మీరు సాధారణ చెప్పులు సంబంధించి బూట్లు అయితే తీసుకెళ్ళకండి, సాధారణ చెప్పులతో వెళ్ళండి, మీకు ఫ్రీగా ఉంటుంది. అలాగే వాచెస్ అయితే తీసుకెళ్ళండి, ఏం పర్లేదు, వాచెస్ అంటే వాచెస్ అలో ఉంటుంది మ్యాక్సిమం. ఇక ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా వాచెస్ ఉంటాయి కాబట్టి మేబీ అలౌ చేసే అవకాశాలు అయితే లేనట్లు తెలుస్తుంది. బట్ కొంతమంది అభ్యర్థులు అయితే తీసుకెళ్లారని అనుకుంటున్నాను నేనైతే. అలాగే మీ యొక్క ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ ఒరిజినల్ తీసుకెళ్ళండి సరిపోతుంది. ఇక స్కేళ్ళు ఇవన్నీ ఏం అవసరం లేదని, జస్ట్ ఓఎంఆర్ కాబట్టి మీకు బాల్ పాయింట్ పెన్, రోరిటో సంబంధించిన పెన్స్ అయితే ఉంటాయి. బాల్ పాయింట్ పెన్స్ అది ఒక్కటే చాలామంది తెలియదు, కొన్ని బాల్ పాయింట్ పెన్స్ అయితే ఉంటాయండి, వాటికి తీసుకెళ్తే సరిపోతుంది. బ్లూ ఆర్ బ్లాక్ లేదా తీసుకెళ్తే సరిపోతుంది. ఇక మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూస్తారంటే, మీరు వెన్యూ అంటే దానికి సంబంధించి వెన్యూకి వెళ్ళగానే మీకు ఇక్కడ వాటికి సంబంధించిన కోర్స్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుందండి. ఎగ్జామినేషన్ గది అంటే రూమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ అలొకేట్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ప్రొఫైల్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ ఇచ్చినాక ఆ ప్రొఫైల్ షీట్లో మీ నేమ్ ఉందో అలాగే మీ ఫోటోకి సంబంధించి క్లియర్గా చూసుకొని అక్కడ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలాంగ్ విత్ హాల్ టికెట్ నెంబర్, దానికి సంబంధించిన ఐడీస్ అయితే ఉంటాయి, అది ఒకసారి ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక ఎవరైతే ఈ గ్రూప్ 2 సంబంధించి క్లియర్గా రేపు ఎగ్జామినేషన్కి సన్నద్ధమై వెళ్తున్నారో వాళ్ళందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ అండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.